నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిరుపేదలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోంది. లబ్ధిదారులకు చెక్కులు అందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. సేవాభావాన్ని చాటుకున్న మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి. హనుమాన్ దీక్షాపరులకు అన్నదానం. సిద్ధమైన సుడా మాస్టర్ ప్లాన్. కరీంనగర్కు రింగు రోడ్డు ప్రతిపాదన. నల్లా బిల్లు చెల్లించడం గగనమే, పట్టించుకొని బల్దియా అధికారులు. ఇక వార్తల వివరాలు. నిరుపేదలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని మానకొండ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండలంలోని అలుగునూరుతో పాటు పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సరైన సమయంలో లబ్ధిదారులకు చెక్కులు అందించేలా నాయకులు కార్యకర్తలు చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. మధ్యవర్తిత్వం లేకుండా త్వరగా లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వాలని తెలిపారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సరైన సమయంలో అందేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకనంటే మనం ఇక్కడ ఇవ్వకపోతే మధ్యలో ఏదో చేస్తా ఉన్నారు, అది ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళు రావట్లేదు, డేట్ అయిపోతా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ డేట్ అయిపోయిన చెక్ మళ్ళీ సీఎం ఆఫీస్ పంపించి వాళ్ళ డేట్ మార్పించి సంతకం తీసుకోవడానికి మళ్ళీ 3 నెలలు పడుతుంది. ఆ 3 నెలల చెక్ వచ్చేసరికి మళ్ళీ డేట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ చెక్కులు ఎదుగుతా ఉంటాయి కానీ మీకు లబ్ధి చేయకూడదు. మీ ఊళ్ళో మీరు వెళ్ళిన తర్వాత చెప్పండి, సీఎం రిలీఫ్ చెక్ వచ్చిందనగానే ఇమ్మీడియట్ గా ఏ రోజు ఇస్తున్నారో ఆ రోజు రావడానికి ప్రయత్నం చేసి తీసుకెళ్ళండి. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. మండు టెండల్లో పాదయాత్ర చేస్తూ కొండగట్టుకు వెళ్లే భక్తులకు అన్నదానం చేసేందుకు తన వంతు సాయం అందించారు. వారికి ఆశ్రయాన్ని కల్పిస్తూ కొత్తపల్లిలోని తన గెస్ట్ హౌస్లో వారం రోజుల పాటు చేపట్టబోయే అన్నప్రసాద కార్యక్రమాన్ని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గెస్ట్ హౌస్లో కొత్త జయపాల్ రెడ్డి సహకారంతో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆంజనేయ స్వామి దీక్షాపరులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి కొత్త జయపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై హనుమాన్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి స్వాములకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. హనుమాన్ దీక్ష మాలదారులకు అన్నప్రసాద వితరణ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కొత్త జయపాల్ రెడ్డి అన్నారు. నేటి నుంచి చిన్న హనుమాన్ జయంతి వరకు అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని చెప్పారు. దీనిని హనుమాన్ మాలా దీక్షాపరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 300 మంది అంజన్న స్వాములకు అన్నప్రసాదం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. హనుమాన్ మాలా దీక్షాపరులకు అన్నదానం చేసేందుకు సంకల్పించి మొదటగా కొత్త జైపాల్రెడ్డిని సంప్రదించగా వారు వెంటనే అంగీకరించి వారి సహకారం అందించారని, కొత్త జైపాల్ రెడ్డికి ఆ ఆంజనేయుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, అన్నమనేని రాంప్రసాదరావు, ఆది వివేక్, చల్లా హర్శంకర్, అయ్యప్ప మహాపాదయాత్ర గురుస్వామి గడప నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు ఎంఏ కరీంల సహకారంతో ఇట్టి కార్యక్రమం కొనసాగనుందని చెప్పారు. అదేవిధంగా వచ్చే పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకకు 21 రోజుల ముందు నుండి అన్నప్రసాద కార్యక్రమం ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కొత్త జయపాల్ రెడ్డితో పాటు డి సంపత్, బ్రహ్మం, నల్ల ఆదిరెడ్డి, శ్రీను, విజయ్, శివ, ఎడవెల్లి కుమార్, ఆంజనేయ దీక్షా పరులు, జయపాలన్న మిత్ర మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై హనుమాన్. ఇవాళ హనుమాన్ భక్తులందరికీ, పాదనడక నడిచిపోయే భక్తులందరికీ ఇక్కడ నా యొక్క ఫామ్ హౌస్లో డి సంపత్ గారి ఆధ్వర్యంలో, గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ భోజనం సదుపాయం కల్పించినారు. నన్ను ముఖ్య అతిథిగా పిలిచినారు. వాళ్లకు వడ్డన చేయడం నాకు ఎంతో సౌభాగ్యంగా అనిపించింది. గత జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో దాని అర్థమే ఇది. గత జన్మలో చేసుకున్న పుణ్యానికి ఇవాళ ఈ భక్తులకు నేను వడ్డన చేసే భాగ్యం కలిగింది. అందుకు నేను సదా ధన్యుణ్ణి. దీనికి ఆహ్వానించిన డి సంపత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యులైన మా జయపాల్ రెడ్డి అన్నగారికి ఫోన్ చేసి, అన్నగారు మన ఫామ్ హౌస్ ఉంది కదా, ఆంజనేయ స్వాములు పాదయాత్రగా వెళ్తారు కొండగట్టుకు, ఇదే రోడ్డు, కాకపోతే వాళ్ళు అక్కడి దాకా వెళ్ళే వరకు ఇబ్బంది అవుతుంది, మనం ఇక్కడ భిక్షారం చేద్దామని చెప్పగానే అన్నగారు నా ఫామ్ హౌస్లో తీసుకొని పెట్టండి, స్వామిలోకి పెడితే నాకు చాలా మంచి జరుగుతుంది జయపాల్ అన్న గారు నేను చెప్పగానే జయపాల్ అన్న గారు ఒప్పుకున్నారు. ఏదైనా ఉన్నా కూడా మీకు అన్నదానంకి ఏదైనా ఉన్నా నా వంతు నేను సహకారం చేస్తాను, మీకు కూరలు కానీ ఏదైనా రైస్ కానీ నేను సహకారం ఏది అడిగినా చేస్తా అంటే, అన్న మీరు ఇది ఇవ్వడమే సంతోషం. ఆ హనుమాన్ స్వామి అందరు స్వాములు మీకు ఆశీర్వాదం ఇస్తారు, మాలేసుకున్న స్వాములు, ఆ దేవుని కృప కూడా ఉంటుంది. అలాగే అన్నతో పాటు కూడా మనకు మన నాగరాజ స్వామి మనకు సపోర్ట్లా, అన్నమనేని రాంప్రసాద్, మన ఇంకా ఆది వివేక్, చల్ల హరిశంకర్ గారు కూడా వచ్చి కలుస్తా అన్నాడు. అన్నగారు అయితే మాకు ఈ ఫామ్ హౌస్ ఇవ్వడం, తన వంతు కూరగాయలు కానీ ఇంకేదన్నా కానీ చెప్పడం చాలా సంతోషం ఉంది. అన్నగారు చెప్పిన దాంతోనే మేము ఇలా స్వాములకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉంది. శాతవాహన అర్బన్ అథారిటీ సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమృత్ స్కీమ్ గైడ్ లైన్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ మార్గదర్శకాలను అనుసరించి మాస్టర్ ప్లాన్ను అభివృద్ధి చేశారు. దీంతో ఆయా గ్రామాలు రెసిడెన్షియల్ అర్బనైజేషన్ జోన్లుగా మారనున్నాయి. తద్వారా మరింత అభివృద్ధి జరగనుంది. అంతేకాకుండా హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగా కరీంనగర్ రింగ్ రోడ్డును తీర్చిదిద్దనున్నారు. సుడా పరిధిలో 62 గ్రామాలలోని 622 చదరపు కిలోమీటర్లను పరిగణలోకి తీసుకుని ఆయా గ్రామాల పరిస్థితులు, పట్టణాల అవసరాల మేరకు మాస్టర్ ప్లాన్ను అధికారులు రూపొందించారు. మాస్టర్ ప్లాన్కు సంబంధించి గత నెల 29వ తేదీన నోటిఫికేషన్ జారీ చేశారు. సుడా పరిధిలోని అన్ని గ్రామాలను రెసిడెన్షియల్ ఆర్బనైజేషన్గా పేర్కొనడంతో పాటు సుడా విస్తీర్ణం చుట్టూ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అన్ని ప్రధాన రోడ్లకు ఇరువైపులా పూర్తి కమర్షియల్ ఏరియాగా ప్రతిపాదించారు. వీటితో పాటు సుడా పరిధిలో 2289 హెక్టార్లను ఇండస్ట్రియల్ జోన్గా మార్చారు. వీటితో పాటు 20 గ్రామాలను కలుపుతూ కొత్తగా రింగ్ రోడ్డు కోసం అధికారులు ఈ మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదనలు చేశారు. శాతవాహన అర్బన్ అథారిటీ పరిధిలోకి వచ్చే గ్రామాలలో అత్యధికంగా రెసిడెన్షియల్ జోన్గా, మిగిలిన ప్రాంతాలన్నీ అర్బనైజేషన్ జోన్గా పేర్కొన్నారు. కొల్మికుంటలో కొంత ఏరియా, రుక్మాపూర్, జూబ్లీనగర్, మద్దునూరు, ఇరుకుల్లా, అన్నారం, మన్నెంపల్లి, నుస్తులాపూర్, కొత్తపల్లి కొంత ఏరియా, నేదునూరు, రేణికుంట, పరువెల్ల, మైలారం గ్రామాలను అర్బన్ జోన్గా ప్రతిపాదించగా, నగరంలో విలీనం అయిన దుర్షేడ్, మల్కాపూర్, గోపాల్పూర్, చింతకుంటతో పాటు మానకొండూర్, తిమ్మాపూర్, ఈదులగుట్టపల్లి, పోరండ్ల గ్రామాలను రెసిడెన్షియల్ ఏరియాగా గుర్తించారు. ఆసిఫ్ నగర్, ఉద్యారం, నాగుల మల్యాల కొంత భాగం, ఎలగందుల, బద్దిపల్లి ప్రాంతాలను, మానకొండూరు వైపు చెంజర్ల కొంత భాగాన్ని ఇండస్ట్రియల్ ఏరియాలుగా గుర్తించారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కరీంనగర్కు 200 ఫీట్ల విస్తీర్ణంతో రింగ్ రోడ్డును ప్రతిపాదించారు. సుమారు 138 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. జగిత్యాల రోడ్డులో కొత్తపల్లి శివారు నుండి కొక్కెరకుంట, జూబ్లీనగర్, ఎలబోతారం, ఇరుకుల్ల, దుర్షేడ్, బొమ్మకల్ మీదుగా మానకొండూరు, ముంజంపల్లి, పోరండ్ల మీదుగా నుస్తులాపూర్ వద్ద హైదరాబాద్ రాజీవ్ రహదారిని కలుపుతారు. రాజీవ్ రహదారి నుండి గునుకుల కొండాపూర్, మాదాపూర్, పారువెల్ల, ఉద్యారం, నాగుల మల్యాల, వెలిచాల మీదుగా జగిత్యాల రోడ్డు వరకు కలుపుతూ రింగ్ రోడ్డుకు ప్రతిపాదనలు చేశారు. దీనివల్ల రవాణా వ్యవస్థ వేగంగా మారేందుకు అవకాశం ఉంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. సుడా పరిధిలోని ప్రజలకు సౌకర్యవంతంగా రింగ్ రోడ్డు మారనుందని చెప్పారు. కరీంనగర్ సంబంధించి గత 30 సంవత్సరాలుగా పాత మాస్టర్ ప్లాన్ను అమలు జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి సుడా పరిధికి సంబంధించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు మాస్టర్ ప్లాన్ను తీర్చిదిద్దడంలో మరి నిమగ్నమైనటువంటి యంత్రాంగం ఈరోజు నేను సుడా చైర్మన్ అయిన తర్వాత దాని ఒక కొలిక్కి తీసుకొస్తూ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టి దాని తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో కరీంనగర్కి సంబంధించి జోన్లన్నింటినీ కూడా గతంలో 30 ఫీట్ల రోడ్డు ఉన్నదాన్ని ఈ నగరంతో పాటు గ్రామాలన్నీ కూడా పెద్ద ఎత్తున విస్తరించడం వల్ల చాలా ప్రాంతాలు కమర్షియల్గా, సెమీ కమర్షియల్గా, అదేవిధంగా ఇండస్ట్రీ జోన్లుగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని మీరంతా కూడా ప్రజలు భవిష్యత్తులో ఒక మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని హర్షించాల్సిందిగా, మీకు సంబంధించిన ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా మేము స్వీకరిస్తాం. 90 రోజుల తర్వాత మాత్రం ఇది పబ్లిక్ కాపీ కాబోతుంది. తప్పకుండా దీని విషయంలో రాబోయే రోజుల్లో మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. కరీంనగర్లోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నల్లా బిల్లు కౌంటర్ల వద్ద తరచూ గొడవలు జరుగుతున్నాయి. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో పాటు క్యూలైన్లు పాటించకపోవడమే ప్రధాన కారణం. అంతేకాకుండా సరైన సిబ్బంది లేకపోవడంతో జనాలు గుమికూడుతూ బిల్లులు చెల్లించే పరిస్థితి నెలకొంది. పైగా అధికారులు సైతం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. నిత్యం వేలాది మంది ప్రజలు తమ బిల్లులు చెల్లించేందుకు బల్దియాకు వస్తూ ఉంటారు. ప్రజలు వినియోగదారులకు సరైన వసతులు కల్పించకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నల్లా బిల్లులు చెల్లించే చోట నిత్యం గొడవలు జరుగుతూ ఉండడం మామూలైపోయింది. సరైన క్యూ లైన్లు పాటించకపోవడం, కంట్రోల్ చేసేందుకు సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి క్యూ లైన్లు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని, కనీస సౌకర్యాలు లేవని వినియోగదారులు తెలిపారు. క్యూ లైన్ పాటించడం లేదన్నారు. కౌంటర్లు తక్కువగా ఉన్నందున జనం గుమిగూడే పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. వేసవికాలం కావడంతో వేడికి తట్టుకోలేకపోతున్నామన్నారు. తక్షణమే కౌంటర్లను పెంచాలని డిమాండ్ చేశారు. వీరారెడ్డి, విద్యానగర్ నల్ల బిల్లు కొరకు ఇవరకు 2 సార్లు వచ్చాము. మార్చిలు తీసుకొని ఉన్నారు. తర్వాత మళ్ళీ వచ్చి 8:30కి వచ్చిన. 8 వచ్చి బుక్కులన్నీ జమ చేసి ఆడబెట్టారు. ఇవరకు బుక్ రాలేదు, ఇవ్వలేదు. ఏమంటూ పరిశాన్ చేస్తారు. ఒకరు అయితే ఒకరు. కరీంనగర్ కిసాన్ నగర్ మాది. ఇప్పటికి 3 సార్లు వచ్చిన. హౌస్ ట్యాక్స్ కౌంటర్లు బాగా ఉన్నాయి. 4, 5, 7, 10 కౌంటర్లు ఉన్నాయి. కనీసం వాటర్ బిల్లు కట్టడానికంటే ఒక లైను, ఎండ, వేడికి తట్టుకోలేక ఒక్కొక్కరు సమస్యలు పోతూ ఉన్నారు. ఫ్యాక్చర్ అయిన వాళ్ళు కూడా నిలబడి పరిశానలో ఉన్నారు. కౌంటర్లు పెంచాలని వినతి చేస్తాం. అన్న, నేను 3 రోజుల సంది వాటర్ ట్యాక్స్ బిల్లు కట్టడానికి రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా కింద జారి పడడం జరిగింది. కాలు వాపొచ్చింది. వాళ్ళు వెంటనే స్పందించి న్యాయందు దయించి వాళ్ళు వచ్చారు. కమిషనర్ కూడా కంప్లైంట్ చేశాను. కమిషనర్ గారు లీవ్లో ఉన్నారని చెప్పన్నారు. ఇక్కడ స్టాఫ్ ఏమో 2 ఉన్నారు, పబ్లిక్ ఏమో 100 మంది ఉన్నారు. ఇది ఎలా సాధ్యమై ఎలా 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 అవుతుంది? ఇంకెన్ని రోజులు కావాలి? రావడం పోవడం ఇదేనా పనిగా? పబ్లిక్ను డెవలప్మెంట్ చేయడానికే కదా మేము పన్నులు కట్టేది. ఆ గౌరవం కూడా మాకు మున్సిపల్ స్టాఫ్ ఇస్తలేరు. మాకు నిన్న నూక్త అడ్డం పడ్డా నాకు 5,000 రూపాయలని. మన మున్సిపల్ సిబ్బంది ఇస్తుందా? ఎవరిస్తారు? దీనికి కారణం ఎవరు? దయచేసి కమిషనర్కి విన్నపించుకుంటున్నాను ఈ మైత్రి ఛానల్ ద్వారా. వసతులు అంటూ ఏం లేవండి. వాటర్ లేవు, ఏం లేవు. మాది
వాటర్ లేవు, ఏం లేవు. మాకంటే పెద్ద వయసు వాళ్ళు కూడా కింద పడిపోయారు. నేను కింద పడిపోయినా, నా 50 సంవత్సరాలు ఉంటాయి. రెస్పాన్స్ లేదు, నడిచడి నడుస్తున్నాయి. టెక్స్ కొరకు వచ్చినాము రామచంద్రపురం కాలనీ నుంచి పెద్దమ్మ గుడి దగ్గర. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తర్వాత మేము 9:30కి వస్తే 11 గంటలకు వచ్చిర్రు. రిజ్మాన్స్ లేదు, వాటర్ లేవు, కూర్చుండే తలము లేదు, ఓలకోలు దొబ్బుకుంటుర్రు. ఇక మాకు మేమే కడకులు ఇవ్వడం వచ్చి ఇక ఏమంటుర్రు ఆగుర్రి ఇవాళ కాకపోతే రేపు. కరీంనగర్ భగత్ నగర్లోని శ్రీ భవానీ శంకర దేవాలయం గుడి ముందు నిర్మిస్తున్న దుకాణ సముదాయ షట్టర్స్ నిర్మాణానికి సుడా నిధుల నుండి దాదాపు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి 11వ మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న దేవాలయాన్ని విచ్చేశారు. ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. దేవాలయంలో జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. మొదటి విడతగా 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. అవసరమైతే మరో 5 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్నలను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భగత్ నగర్ భవానీ శంకర దేవాలయ కమిటీ సభ్యులతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని ఓ మెడికల్ ఏజెన్సీలో అక్రమంగా విక్రయిస్తున్న అనుమానాస్పద లెవిపిల్ 500 మెడిసిన్ డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. సన్ఫార్మా సంస్థకు చెందిన ఈ మందును పక్షవాతంతో బాధపడుతున్న రోగులకు వాడుతుంటారు. కోట్ల రూపాయల టర్నోవర్ గల మెడిసిన్ విక్రయాలు తగ్గడంతో సన్ఫార్మా సంస్థకు అనుమానం రావడంతో ఫిర్యాదు చేశారు. బ్యాచ్ నెంబర్ ఆధారంగా అనుమానాస్పద లెవిపిల్ 500 మందులను సీజ్ చేసి ల్యాబ్కు తరలించారు. కాగా ఈ మందులు కోల్కతా, యూపీ నుంచి హైదరాబాద్ ద్వారా కరీంనగర్ చేరినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఈ మందులను కరీంనగర్ మెడికల్ ఏజెన్సీ కొనుగోలు చేసినట్లుగా బిల్లులు ఉండడం గమనార్హం. మందుల నాణ్యతను గుర్తించేందుకు ల్యాబ్లో వీటిని పరీక్షిస్తున్నట్లు చెప్పారు. రిపోర్టు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని శ్రీ భూనీల సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవనాథ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగుతుంది. శ్రీ చక్రపాణి వామనాచార్య ఆధ్వర్యంలో 3 రోజుల పాటు యంత్ర ప్రతిష్ఠ, ధ్వజస్తంభ, నవగ్రహ ప్రతిష్ఠ మొదలగు పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. నేటి నుంచి 3 రోజుల వరకు ఉత్సవాలు జరగనున్నాయి. తిమ్మాపూర్ కాంగ్రెస్ మండల నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం రోజున ఉదయం మంటపారాధన, క్షీరాదివాస హోమం, మూలమంత్ర హవనం, యంత్ర ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, నవగ్రహ వినాయక ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి జరగనుంది. ఆలయ ధర్మకర్త మున్ననూరు గోవిందరావు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, ఆలయ ప్రతినిధులు మున్ననూరు గోవిందరావు, గాన్ల అంజయ్య, రావుల శ్రీనివాస్, పారునంది జలపతి, కృష్ణగౌడ్, గుంటి మధుకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు చేపట్టిందని డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. మానకొండ్రు నియోజకవర్గ పరిధిలోని సదాశివపల్లిలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాలలో ప్రధాన వీధుల గుండా మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలతో పాటు భారత రాజ్యాంగ పుస్తకాన్ని చేతపట్టుకుని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించుకుంటూ ముందుకు సాగారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి ముప్పు తెచ్చే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సంపత్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే విధంగా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ ద్వారా ఎంతో మంది పేదల కడుపు నింపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల రెడ్డి, బండి మల్లేష్ గౌడ్, రామిడి తిరుపతి, సింగిరెడ్డి మల్లారెడ్డి, ఏనుగు చొక్కారెడ్డి, మాచర్ల తిరుపతి, సాదవేని సత్తయ్య, పిట్టల శ్రీనివాస్, నాగెల్లి నర్సయ్య, కందుకూరి శ్రావణ్ పాల్గొన్నారు. అలాగే అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా రాజ్యాంగం రచించిన ఒక అంబేద్కర్ గారు ఇవాళ రాజ్యాంగం రచించి రిజర్వేషన్ తీసుకొచ్చింది కాబట్టి ఇవాళ అట్టడుగు బలహీన వర్గాల పిల్లలు ఎన్నో మంచి చదువులు చదివి ఎన్నో ఉద్యోగాలు చేస్తూ ఇవాళ తలెత్తుకొని గౌరవంగా బతుకుతున్నారు. మంచి హోదాలో మంచి ఆఫీసర్గా బతుకుతున్నారంటే అది రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారి చలవా చెప్తా ఉన్నాం. ఎంతో మహన్నమైనటువంటి వ్యక్తులు, మనం దేశం గర్వించే వ్యక్తులను వాళ్ళు అవహేళనగా హీనులు ఇలా వాళ్ళు పార్లమెంటులో హోంశాఖ మంత్రిగా, మంత్రులుగా, దేశాన్ని ప్రధాన మంత్రులుగా ఇలా రాజ్యం నడుపుతున్నారంటే అది రిజర్వేషనే కారణం. ఆ రిజర్వేషన్ లేకుంటే బిడ్డ మీరు ఆ కుర్చీలో కూర్చునేటోళ్ళు కాదు, ఇలా మాట్లాడేటోళ్ళు కాదు అనుకుంటున్నారు. ఆర్టికల్ 15 చేర్చి అంతరాంతనాన్ని రూపమాపిన గొప్ప వ్యక్తి మరి అంబేద్కర్ గారు. 326 ఆర్టికల్ చేర్చి అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137A 2025-26 సంవత్సరానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ కార్యక్రమం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేపట్టిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఎలగందుల శ్రీనివాస్ హాజరయ్యారు. నూతన గవర్నర్గా చీకోటి శ్రీనివాస్ గాంధీతో కలిసి ఆయన లోగోను ఆవిష్కరించారు. లోగో ఆవిష్కరణ ఈ ఏడాది చేపట్టబోయే సమాజ సేవ కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చేదిగా నిలుస్తుందని ఎలగందుల శ్రీనివాస్ అన్నారు. జాతీయవాదం, విద్య, వ్యవసాయంతో కూడిన చిహ్నాలతో సందేశాత్మకంగా రూపొందించబడిందని చెప్పారు. చిరునవ్వుతో సమాజ సేవ అనే క్యాప్షన్ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డిస్టిక్ గవర్నర్ చీకోటి శ్రీనివాస్ గాంధీ, మొదటి వైస్ డిస్టిక్ గవర్నర్ మహేష్, రెండవ వైస్ డిస్టిక్ గవర్నర్ అడ్వకేట్ ప్రసాద్, అలయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ డిస్ట్రిక్ట్ 137A ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లోగో రిలీజ్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టినాం. డిస్ట్రిక్ట్ 137A ఏ పని చేసినా ఒక కొత్త ఉరబడితోని ఏది చేసినా ఒక సెన్సేషన్ గా చేయడము డిస్ట్రిక్ట్ 137కి ఏకి సాధ్యమవుతుంది. దాంట్లో భాగంగానే లోగో రిలీజ్ చేయడం జరిగింది. మొన్న చెన్నైలో జరిగిన ప్రోగ్రామ్ లో చీకోటి శ్రీనివాస్ గాంధీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అక్కడ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో భాగంగానే డీజీ టీమ్, జెడ్సీలు, ఆర్సీలు, BDG1, BDG2 వీళ్ళందరూ అక్కడికి రాలేదు కాబట్టి ఇక్కడ మన ఇన్స్టలేషన్ రోజు వారికి ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాని డేటును మరియు దానికి సంబంధించిన కార్యాచరణలో ఇప్పుడు మేము డిసైడ్ చేయబోతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో లోగో రిలీజ్ లో లోగో గురించి మన ఇమిడియట్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విద్యుత్ శాఖ క్వార్టర్స్ను యూనియన్ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారని స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ నలువాల స్వామి అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆయన CITU నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ సర్కిల్ ఆఫీస్ ఆవరణలోని 12 డిపార్ట్మెంట్స్ క్వార్టర్స్ ఉండగా ఇందులో యూనియన్ ఆఫీసులుగా అనధికారికంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఇందులో TRVKS యూనియన్కు 3 క్వార్టర్స్, 1104 యూనియన్కు 2 క్వార్టర్స్తో పాటు పలు యూనియన్లు కుమ్మక్కై వాడుకుంటున్నాయని తెలిపారు. ఇట్టి భవనాలను జిల్లా యూనియన్ ఆఫీసుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్, TG
ఎన్పీడీసీఎల్ కంపెనీ ఉపాధ్యక్షులు కర్నాల అనిల్, జిల్లా అధ్యక్షులు బూక్య సంతోష్, జిల్లా కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్, యూనియన్ నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టవలసిన అవసరం వచ్చింది అంటే, ఎలక్ట్రిసిటీ రంగం లోపల కరీంనగర్ జిల్లాలో మన ఎన్పీడీసీఎల్ సంబంధించిన ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్ అనేటివి సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఒక 16 వరకు ఉండేది. ఆ 16 క్వార్టర్స్లలో ట్రాన్స్కో ఆఫీసు కట్టడం వలన ఒక 2-3 ఆఫీసులు కూలగొట్టడం జరిగింది. మిగతా 10 ఆఫీసుల వరకు ఇప్పుడు లైవ్లో ఉన్నాయి. ఆ 10 ఆఫీసులను ఇక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు, అదేవిధంగా కుల సంఘాలు, అదేవిధంగా ఎంప్లాయీస్ అంటే ఆర్టిజన్ వర్కర్లు కూడా ఆ రూమ్లలో ఉండడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఇన్ని రూమ్లు ఉన్నాయి కాబట్టి, ట్రేడ్ యూనియన్లు 4 ఉన్నాయి కాబట్టి, కుల సంఘాలు 4 ఉన్నాయి కాబట్టి, మా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కూడా మాకు ఒకటి ఆఫీస్ రూమ్ కేటాయించాలని గత 5 సంవత్సరాల నుండి ఎస్సీ గారికి విన్నవించుకుంటున్నాం. ఎస్సీ మాధవరావు గారు ఉన్నప్పుడు కూడా విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పందన లేకపోయేసరికి మేము ఎన్పీడీసీఎల్ సిఎండి గోపాలరావు గారు ఉన్నప్పుడు ఎన్పీడీసీఎల్ సిఎండి గారు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి పుట్టినరోజు వేడుకలు సదాశివపల్లి, మానకొండూరు, ముంజంపల్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ముంజంపల్లి గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మానకొండూరు చెరువు కట్ట నుండి పల్లెమీద వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ చేపట్టారు. మానకొండూరులో గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి నరేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రవీంద్రచారికి గజమాలతో సత్కరించి శాలువాలు, పూలమాలలు వేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదెలు, రామిడి తిరుమల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువజన మండలాధ్యక్షులు కొండ్ర సురేష్, మడుపు ప్రేమ్ కుమార్, రామిడి తిరుపతి, తాళ్లపల్లి నరేష్, బండి మల్లేశం, ఏగోలపు శ్రీనివాస్, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో బుధవారం రాత్రి కురిసిన వర్షంలో పిడుగుపాటుకు గ్రామానికి చెందిన నేలపట్ల రాజయ్యకు చెందిన దున్నపోతు మృతి చెందింది. తనం పొలం వద్ద కట్టేసిన దున్నపోతు పిడుగుపాటుకు మృతి చెందడంతో సుమారు 30,000 నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని రాజయ్య వేడుకుంటున్నాడు. 25,000 ఇస్తానంటేనే ఇవ్వలేదు దీన్ని, అది విత్తనానుకుంటాను అని పోతు నీకెందుకు అది మన విత్తనం ఒకటి ఏంటంటే ఉపయోగం కాదా, అది ఇప్పుడు వాడి తాగోవాలంటే వాళ్ళు చూసేయాలంటే రారు టైంకు, వీళ్ళు ఉండని అని మంచిగా బర్రెకి తోడు తక్కువ ఉంటుంది మంచిగా కాదు. 25,000 ఇస్తానంటేనే ఇవ్వలేదు 4 నెలల క్రితం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న, మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లింది. మండలంలోని మాదాపూర్ గ్రామంలో రైతులు మాడుగుల మహేష్, గొడుగు స్వామిలకు చెందిన మొక్కజొన్న పంట మొత్తం నేలకొరిగింది. ఇదే గ్రామంలో మామిడి తోటలో మామిడి కొమ్మలు విరిగిపడడంతో పెద్ద మొత్తంలో మామిడికాయలు నేలరాలాయి. పంట చేతికెందే క్రమంలో ప్రకృతి విపత్తుతో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఆలయంలో చోరీ చేశారు. వర్హాగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అర్ధరాత్రి ఈ చోరీ జరిగినట్లు తెలుస్తుంది. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి హుండీలోని నగదుతో పాటు 10 తులాల వెండిని దొంగలించారు. కాగా దొంగలు సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా అక్కడ ఉన్న కరెంటు ఫీజును తీసేసి దొంగతనానికి పాల్పడ్డట్లు తెలుస్తుంది. గురువారం తెల్లవారుజామున ఆలయ కమిటీ సభ్యులు తాళం పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన మానకొండూరు పోలీసులు క్లోజ్ టీం ఆధారాలను సేకరించారు. మానకొండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసీఆర్, కేటీఆర్, బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేయాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితపై విచారణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందన్నారు. 30 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా పట్టించుకోలేదు, ఒక చంద్రబాబు నాయుడు తప్ప. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశాడు, మళ్ళీ దాన్ని కొంతమంది కోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో కొట్టివేశారు. అప్పటి నుండి మళ్ళా 2004 నుంచి ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా మరి వర్గీకరణ చేయాలనే చిత్తశుద్ధి లేకుండా పోయింది. చాలా మాటలు చెప్పారు, చాలా కమిషన్లు వేశారు, దాని మీద మొత్తం ఎన్నో మాటలు ఈ యొక్క వర్గీకరణ చేయడం కోసం, ఈ జాతిని నమ్మేయడం కోసం అనేక మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రులంతా. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం మరి చేవెళ్ళ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ మా రాహుల్ గాంధీ గారు నిర్ణయం మేరకు ఖచ్చితంగా వర్గీకరణ చేయవలసిందే, వాళ్ళకు మాట ఇచ్చాము, వర్గీకరణ చేయవలసిందే అని చెప్పడంతో ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రుల వర్గీకరణ చేయొచ్చు అని చెప్పడంతో వెంటనే అదే రోజు అక్కడ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడ్డ తర్వాత వర్గీకరణ చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇస్తున్నాము ముఖ్యమంత్రులకు అనగానే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.